రాజ్యాంగం నేర్పిన రివాజు ప్రజాపక్షాన రాజీ లేని ఆవాజు. నమస్తే, నేను మీ అవినాష్ జనగామ. వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఓయోకి పోతున్నారా? ఓయోకి పోయేటోళ్ళకి ఇప్పటి నుంచి చిన్న హెచ్చరిక ఓయో నుంచి వస్తుంది. మేము చెప్పేటువంటి మాట కాదు, ఇది మా సొంత కల్పితం, అంతకంటే కాదు. మీరట్లో ఒక చిన్న ప్రయోగం స్టార్ట్ చేసింది ఓయో. ఓయో అనేటువంటి సంస్థకు ఉన్నటువంటి పార్ట్నర్ హోటల్స్ నెట్వర్క్ ఏదైతే ఉందో, దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఓయో ఎంత సునామీ సృష్టించింది అనేటువంటిది అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజుల క్రితంగా ఓయో మీద కొన్ని రకాల కంప్లైంట్స్ అనేటువంటి వస్తున్నాయి. సరే, పేరెంటల్ దగ్గర నుంచి కావచ్చు, లేదు అంటే కోర్ట్స్, లీగల్ ఇష్యూస్ అవన్నీ కావచ్చు. ఇవన్నిటిని దాటుకొని కూడా ఒక ఇండియన్ కుర్రాడు ఓయోని ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫేమస్ చేశాడో అందరికీ తెలుసు. ఎన్ని వేల హోటల్ నెట్వర్క్ పార్ట్నర్స్ ఉన్నాయో అందరికీ తెలుసు. ఇంతకుముందు అయితే ఓయో హోటల్స్ని తమ పార్ట్నర్షిప్లో కలుపుకోవడానికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉండే. ఇప్పుడైతే వాళ్ళే స్వయంగా సొంత నెట్వర్క్ని కూడా క్రియేట్ చేసి సొంత హోటల్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కపుల్స్కి అయితే ఓయోని మించిన నెట్వర్క్ ఇంకోటి లేదు. ఇంకా మిగిలిన సంస్థలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఓయో ఉన్నంత సేఫ్, ఓయో ఉన్నంత తక్కువ ప్రైజెస్లో వాళ్ళకి హోటల్స్ కూడా దొరికినటువంటి దాఖలాలు లేవు. ఆ చిన్న యాప్ ఎంతమంది కపుల్స్ జీవితాల్లో హ్యాపీనెస్ని నింపించిందో ప్రత్యేకంగా దానికి చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇలాంటి తరుణంలోనే మీరట్లో ఓయో స్టార్ట్ చేసినటువంటి ఒక చిన్న పార్ట్నర్షిప్ ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు డౌట్ని క్రియేట్ చేస్తుంది అందరిలో. ఏం చేసింది ఓయో అని అంటే, మీరట్లో వాళ్ళ పార్ట్నర్ హోటల్స్లో చేస్తున్నటువంటి ప్రయోగం ఏంటి అని అంటే, పెళ్ళి కాని వాళ్ళకి ఇకపై హోటల్స్కి అలౌ లేదు. మీరు ఇచ్చేటువంటి ఏవైతే ధృవీకరణ పత్రాలు ఉంటాయో, లైక్ ఆధార్ లేదా మీ డ్రైవింగ్ లైసెన్స్, లేదు అంటే మీ ఓటర్ ఐడెంటిటీ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో, వీటితో పాటు మీరు పెళ్ళైన వాళ్ళు అయితే మాత్రమే ఓయోకి రాణిస్తారట, లేకపోతే రానియరంట. ఇది ఓయో ఇప్పుడు ప్రస్తుతానికి టెస్ట్ ట్రయల్గా చేస్తున్నటువంటి, అంటే మీరట్ హోటల్లో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయోగం ఇది. అక్కడి నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో దాని బేస్ పైనే మిగిలినటువంటి హోటల్స్ అన్నిటికీ దేశవ్యాప్తంగా దీన్ని ఎక్స్టెన్షన్ చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఓయో ఉంది. బట్ ఇది సక్సెస్ అవుద్దా అవదా అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఓయో చాలా పెద్ద ఎత్తున ఓయోకి ఉన్నటువంటి బిగ్గెస్ట్ క్లయింట్స్ ఎవరైతే ఉంటారు అని లెక్కలు వేసుకొని ఓయో వాళ్ళు చెప్పినటువంటి మాట, పెళ్ళి కాని యువతి యువకులు లేదా కపుల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళే మేజర్గా ఓయో హోటల్స్ని సందర్శిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మీద రిస్ట్రిక్షన్స్ పెడితే మేబీ ఇది ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి మార్పే అయ్యి ఉండొచ్చు. ఓవైపు సుప్రీంకోర్టు కూడా చెప్పింది కపుల్స్ని ఆపే అధికారం ఎవరికీ లేదని. కానీ హోటల్ నెట్వర్క్ రంగంలోనే బిగ్గెస్ట్ చైన్ ఆఫ్ హోటల్స్ రన్ చేస్తున్నటువంటి ఓయో ఇలాంటి చేంజ్ తీసుకొస్తే ఇది ఎంతమంది కపుల్స్ జీవితాల్లో ఒక పెద్ద డిస్టర్బెన్స్ లాగా మారుద్ది అనేటువంటిది మేజర్ క్వశ్చన్గా కనిపిస్తూ ఉంది. సరే, దీని గురించి ఏం జరుగుద్ది అనేటువంటిది వెయిట్ అండ్ సీ. కాకపోతే ఓయోకి వెళ్తున్న వాళ్ళు ఇప్పటి నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి. పెళ్ళి కాని కపుల్స్, స్పెషల్గా పెళ్ళి కాని కపుల్స్, మీ సంతోషమైనటువంటి సమయాలు గడిపేటువంటి టైం ఇకపై క్వశ్చన్ మార్క్లో పడబోతుంది. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫోర్ సైట్స్ టీవీ.